టాక్సీ టాక్సీ కమాన్ మేడం కూర్చోండి. నేను వెళ్ళగలను, మీకెందుకు శ్రమ? ఇందులో నాకు శ్రమే ఉంది. ఇట్స్ మై డ్యూటీ. కూర్చోండి. పోనీ టాక్సీ పోనీ. థ్యాంక్ యూ డ్రైవర్. మీరా? ఏమండి 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 ఏమండి? ఏనాడో చేసే కర్మ కొట్టి కర్కోట లాంటి భర్త దొరికాడే గాని లేకపోతే ఈవిడికి నీ కష్టాలే ఉండేవి కాదు. అదే మావారైతేనా? సార్, మీరు ఆవేశంలో ఉన్నారు. వస్తానండి. వారే ఎవరు? ఆ డ్రైవరేనా? అవును రమ్మా, వారే నా భర్త. నన్ను క్షమించు సుమతి. ఆయన నీ భర్తని తెలియక ఏదేదో వాగేశారు. పాపం వంచింతలెత్తకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమి చేయటం? సుమతి, శాంతి, రాబందులతో నిండిన ఈ లోకం నుండి నిన్ను రక్షించుకోలేని భయంగా ఉందమ్మా. ఆస్తిని అంతస్తుని పోగొట్టుకున్న నీ అన్నయ్యకు ఇక మిగిలిందంతా నువ్వేనమ్మా. శాంతి, అడుగడుగునా ఎదురయ్యే సమస్యలు నన్ను ఎక్కడికి లాక్కెళ్ళిపోతాయో నేనేమైపోతాను. శాంతి, నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా. మీ ఉదయం దగ్గర ఉంటే మంచిది. ఇంత మంచి మనసున్న నీలో అంత కాఠిన్యం ఎందుకన్నయ్యా? శాంతి, ఆ విషయం మాత్రం అడగమ్మా. ఆ హాలాహలం నాలోనే అంతరించిపోని నన్ను నిలువున దహించి వేయి. అన్నయ్య, నిన్ను ఎన్నోసార్లు అడుగుదామని ప్రయత్నించి భయం కొద్దీ అడగలేకపోయాను.
నీ ఆవేదన నాతో చెప్పకూడదా అన్నయ్య? చెప్పకూడదని కాదమ్మా, చెప్పలేనమ్మా. నేనెంత పరాయిదా అన్నా అన్నయ్య? శాంతి, అంత మాట అనకమ్మా. చెప్తాను, చెప్పి నా గుండెల్లో బరువు తెచ్చుకుంటాను. అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవి. మనకు అక్కయ్య ఉండేది. చిన్ననాటి నుంచి ఆమెకున్న ఆసక్తిని గమనించిన నాన్నగారు అక్కయ్యకు వీణ నేర్పించి పెద్ద విద్వాంసరాలను చేశారు. యుక్త వయసుకు రాగానే ఓ చక్కటి సంబంధం చూశారు. పెళ్ళి అవుతున్నా. తాంబూలాలు పుచ్చుకుని నాకు ఇప్పుడు కాదంటే నేను నలుగురిలో తలెత్తుకు తిరగాలా లేదా? నాన్న, నేను ఇదివరకే ఒకరిని ప్రేమించాను. ఏమిటి, ప్రేమించావా? ఎవడు వాడు? చెప్పు, ఎవడు వాడు? సంగీత మాస్టర్. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. తల్లి లేని పిల్లవని నీకు స్వేచ్ఛనిచ్చి నువ్వు కోరినట్లు నీకు సంగీతం నేర్పించినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పించావు. దీనికంతటికీ కారణం నువ్వు కాదు, నేనే కారణం. నేనే నువ్వైనా సరే నేను కుదిర్చి నీ పెళ్లి జరిగి తీరాలి. ధాన్యం ధనం భవగుప్రలాభం శతం వత్సరం శతం దీర్ఘమాయు. ఇక పెళ్లికి మాకు తీసుకురండి. అమ్మా, వెళ్ళి తీసుకురండి. శారదా, మా శారదా, మీరు ఈ ఉత్తరం చదివేసరికి నా వివాహం జరిగిపోయి ఉంటుంది. మీ మాట కాదన్నందుకు నిండు మనసుతో నన్ను క్షమించగలరు. సదా మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ శారద. పెళ్లి కూతురు ఎవరితో లేచిపోయిందంట. అడ్డు కప్పు లేకుండా ఆడపిల్లలు పెంచితే ఇలాగే జరుగుతుంది. ఇంత పరువు మర్యాద లేని కుటుంబం అనుకుంది. కాలుజార్ని కూతుర్ని మా కంట కట్టి మా గౌరవం కూడా మంట కలపాలని చూశాడు. ఏడా జగన్నాథం? కూతుర్ని కట్టడి చేయలేని వాడు ఇక్కడ విషం పుచ్చుకుంటానయ్యో. ఎందుకు వచ్చిందంటే పదండి అంతే చూస్తారా లేచిరా రండి. ఏమండి, అందరూ వెళ్ళిపోతున్నా, మా అక్క ఏమైంది? సంగీత మాస్టర్తో లేచిపోయిందట. నాన్న నాన్న